34వ వాక్యంలో రాయబడినట్లు, తాను సిలువ నుండి కిందికి చూస్తున్నప్పుడు తాను చూస్తున్న కొంతమంది ప్రజలు, కొంతమంది సైనికులు తనని కొరడాలతో కొట్టారు, కాళ్ళతో తన్నారు, వారి ముఖం మీద ఉమ్మి వేశారు. వారిని చూసి నిన్ను రేపు చూసుకుంటాను అనే మన వంటి ఆలోచన లేకుండా, తండ్రి వీరిని క్షమించండి, వీరు చేయనది మీరు ఎరుగరు అని వారి కోసము ప్రార్థించగలిగారు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యంలో ఈ విధంగా రాసింది. వారిని క్షమించమని యేసుక్రీస్తు పలుకుతున్నాడు అన్నమాట. అక్కడ నిలబడిన వారు ఎవరెవరో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు తన జీవితంలో 3 సంవత్సరాల పాటు ఆ మనుషులకు పరిచర్య చేసినప్పుడు ఎవరినెవరిని తాను కలుసుకున్నారో తన మనసులోనికి వారందరూ కూడా ఒక్కసారి వచ్చారు. చివరిగా అతనిని మరణదండనకు విధించాలి అని పట్టిన వారు ఎవరు? కయ్యప్ప, అదేవిధంగా పురోహితులు, ధర్మశాస్త్ర బోధకులు. ఎన్నో సంవత్సరాల నుండి వారు ఈ యొక్క మెస్సయ్య కోసము వేంచేసి ఉన్నారు. పాత నిబంధనలో ఎన్నో మార్లు రాయబడి ఉంది, మనకు ఒక రక్షకుడు ఈ లోకంలో వస్తాడు, దావీదు వంశజుడైన రక్షకుడు వస్తాడని. ఆ రక్షకుడు వచ్చినప్పుడు మనల్ని గుర్తుపట్టకుండా ఆ మనిషిని ఏదో విధంగా చంపేయాలని చూసిన ఆ ధర్మశాస్త్ర బోధకులు, ఫరీసీయులు తన మనసులోనికి వస్తున్నాడు. పిలాతు యేసుక్రీస్తుతో చెప్తున్నాడు, నిన్ను వదిలిపెట్టాలన్నా, నిన్ను దండన వేయాలన్నా నాకు అధికారం ఉంది అని చెప్పిన పిలాతు ప్రజలను చూసి భయపడి, తాను ఈ వ్యక్తిలో ఏ ఒక్క పాపము, ఏ ఒక్క దోషము కనిపించినప్పటికీ కూడా తనకు మరణ దండన విధిస్తున్నాడు. ఆ మనిషి యేసుక్రీస్తుని మనసులోనికి వస్తున్నాడు. అదేవిధంగా తన అపోస్తలులు తనను చావైనా మరణమైనా నిన్ను వెంబడిస్తాను అని చెప్పిన ఆ వ్యక్తులు ఒక్కొక్కరు కూడా తనని వదిలిపెట్టి పారిపోయారు. వారి జీవితం గురించి వారికి భయం వేసింది. పేతురు తనని తాను ఎవరో తెలియదు అని బొంకాడు. యూదా తనని అప్పగించాడు. ఎంతో మంది ప్రజలు అక్కడ నిలబడి ఉన్నారు. ఆ ప్రజలు నిన్న ఇతను హోసానా, ఇతనే రాజు అని ప్రకటించారు. ఈరోజు తనకు సిలువ వేయమని చెప్తున్నారు. ఏ గణంలో మనల్ని చూసుకుంటున్నాము? ఏ గ్రూప్లో మనం ఉన్నాము? ఈ యొక్క మనల్ని నిందించి నీవు దేవకుమారుడు అయితే సిలువ నుండి దిగిరా అని చెప్పిన వారితో ఉన్నామా? లేకుంటే ఎటువైపు మనకు లాభం ఉంటుందో అటువైపు తిరగడానికి ప్రజల వలె మనం ఉన్నామా? మనం ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఆ యొక్క సిలువ నుండి ప్రార్థించినప్పుడు మన కోసం కూడా ప్రార్థన చేశారు. వీరు చేయనది వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని చెప్పినప్పుడు ఆ యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఈ రోజు జీవిస్తున్న మన ఒక్కొక్కరి కోసము యేసుక్రీస్తు క్షమాపణ అడుగుతున్నాడు. తన తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. వీరు చేయనని వీరు ఎరుగనందుకు వీరు పాపం చేస్తున్నారు, వీరిని క్షమించండి అని. ఆ క్షమాపణ మనము ఎన్నోసార్లు పుచ్చుకున్నాము. పాప సంకేతనంలో ప్రతి దివ్య బలి పూజలో దేవుని క్షమాపణ మనము కోరుకున్నాము, మనము పొంది ఉన్నాము. అయినా మరలా అదే పాపంలో మనము పడిపోతున్నామా అని మనం ఆలోచించాలి. ఇతరులని మనము క్షమించగలుగుతున్నామా? పేతురు యేసుక్రీస్తుతో అడుగుతున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20-21 వాక్యాలలో పేతురు అడుగుతున్నాడు, నేను నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పాపము చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అంటే, యెహూదుల ఆ యొక్క పారంపర్య ప్రకారము పేతురు అడుగుతున్నాడు అన్నమాట, 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? అయితే యేసుక్రీస్తు అంటున్నాడు 7 సార్లు కాదు, 77 సార్లు మీరు క్షమించాలి. అంటే
అంటే ఎన్నిసార్లు ఒక వ్యక్తి నీ దగ్గర పాపం చేసినా నీ దగ్గరకు వచ్చి అడిగితే ఆ వ్యక్తిని క్షమించవలసిన బాధ్యత మన ఒక్కొక్కరికి ఉంది అని యేసుక్రీస్తు చాటి చూపిస్తున్నాడు అన్నమాట. తండ్రి దేవుడు ఎంత ఎంత గొప్ప హృదయుడు అంటే మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తున్నాము. 15వ అధ్యాయంలో ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి తన తండ్రిని ధిక్కరించి నీ ప్రేమ నాకు వద్దు, నాకు నా డబ్బులే కావాలి అని తన నుండి వెళ్ళిపోయిన ఆ కుమారుడు కష్టాలలో పడ్డ తర్వాత, తన డబ్బులంతా పోయిన తర్వాత తాను తిరిగి వచ్చేటప్పుడు తనని పరిగెత్తుకుంటూ పోయి కౌగలించుకొని తన వస్త్రములు, తన దేహము మీద ఉండే ఆ యొక్క దుర్గంధము, తన దేహము మీద ఉండే ఆ యొక్క మురికి ఏమీ చూసుకోకుండా తనని కౌగిలించి తన సొంత కుమారునిగా తిరిగి తీసుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు మరలా జీవించాడు. ఈ నా కుమారుడు తప్పిపోయాడు, మరలా దొరికాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుని ప్రేమ ఇటువంటి ఏ యొక్క వ్యవస్థ లేని ప్రేమను మనం ఎన్నోసార్లు అనుభవించి ఉన్నాము. కానీ ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క క్షమాపణ ఇతరులకు ఇవ్వడానికి మనం ఎప్పుడు కూడా ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వడానికి మన మనసు సిద్ధంగా ఉందా అని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వాక్కులలో, నీవు నీ యొక్క కానుకలను తీసుకొని వచ్చినప్పుడు బలిపీఠము దగ్గర నీ మనస్సులో నీకు ఒక ఆలోచన వస్తే, లేకుంటే నీవు గ్రహిస్తే, వేరే ఎవరికైనా నీకు వ్యతిరేకంగా వారి మనస్సులో ఒక మనస్పర్ధ ఉంటే నీవు వెళ్ళి వారితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను అర్పించమంటున్నారు. అంటే నీకు వారితో ఏ మనస్పర్ధ లేదు, కానీ వారికి నీకు వ్యతిరేకంగా మనస్పర్ధ ఉంటే నేను వెళ్ళమంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యవస్థ లేని, అంటే ఒక బౌండరీ లేని అటువంటి ప్రేమతో ప్రేమించిన తండ్రి దేవుడు తన కుమారుని కొట్టినప్పుడు, ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు తండ్రి దేవుడు స్వర్గంలో కూర్చొని దాన్ని చూస్తున్నారు. తన మనస్సులో ఎంత వేదన కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ప్రేరేపించి, యేసుక్రీస్తు ఈరోజు మనతో చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వాక్కులో మనం ప్రతిరోజు చేసుకునే పరలోకపు ప్రార్థనలో ఈ విధంగా చెప్తున్నాను, నేను ఈ విధంగా నా సహోదరిని క్షమిస్తున్నానో అదే విధంగా మీరు కూడా నన్ను క్షమించండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్షమించని ఎడల ఒకవేళ మనకు క్షమాపణ దొరుకుతుందో లేదో అని తెలియదు. కానీ మనల్ని క్షమించమని యేసుక్రీస్తు సొంతము తాను చనిపోయే సమయంలో కూడా తన శరీరము, తన మనస్సు విరిగి నలిగిపోయిన అటువంటి అవస్థలో కూడా ఏదైనా విధంగా ఈ బలి పూర్తి అయి నేను చచ్చిపోతే సరిపోతుంది అని ఆలోచన ఒకవేళ మనసులో వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారు, అప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఏమంటున్నారు, మీరు తండ్రి దేవా మీరు చేయనది మీరెరుగరు, వీరిని క్షమించండి అని. ఈ యొక్క గొప్ప పాఠము మనకందరికీ కూడా, ఇతరులు మన వ్యతిరేకంగా చాలా కార్యం చేస్తుంటారు. చిన్న చిన్న కార్యములకే మనము వాళ్ళతో మాట్లాడకుండా, వారిని చూసుకోకుండా, లేకుంటే వారికి కావలసిన కార్యములు చెయ్యకుండా అట్లా మేము మాట్లాడాము కదా అని ఎంతో మందితో మనం మనస్పర్ధ పెట్టుకొని ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు సిలువ నుండి మనతో చెప్పే మాటలు వింటే, ఇప్పుడు వెళ్ళి వారితో సఖ్యపడండి. ఎవరితో మాట్లాడలేరు, ఈరోజు వెళ్ళి ఫోన్ చేసి వారితో మాట్లాడండి, వారితో సఖ్యపడండి. వారికి ఏదో మనస్పర్ధ నా పైన ఉందేమో, నాకు ఏమీ లేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు మన్నించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వాక్కులో
యేసుక్రీస్తు ఒక పక్షపాత రోగిని క్షమిస్తున్నాడు. ఆ వ్యక్తి తనంతట తాను అడగలేదు. తాను యేసుక్రీస్తు ముందర రావాలని తన మనసులో కూడా ఆశ ఉందో లేదో అని కూడా మనకు తెలియదు. కానీ నలుగురు వ్యక్తులు అతనిని యేసుక్రీస్తు ముందరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించినాడు అని అనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మన ఇంట్లో, మన కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి ఈరోజు ఇక్కడ రాలేదు. వారిని మీరు మనస్సులో వహించుకొని దేవుని సన్నిధిలోనికి తీసుకొని రండి. ఈరోజు మీ ప్రార్థన వలన, మీ దీక్ష వలన, మీరు అనుభవించే వేదన వలన దేవుడు వారిని క్షమించి వారిని దేవుని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ యొక్క బాధ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. మనము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇక్కడ రాని వారి కోసము ప్రార్థించి వారి పాపములు క్షమింపబడి వారు కూడా దేవునితో వారి జీవిత ప్రయాణంలో పయనించాలని మనం వారి కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం చూస్తున్నాము ఏ విధంగా యేసుక్రీస్తు పాపంలో పట్టుబడిన ఆ యొక్క స్త్రీ కొరకు దేవుడు యేసుక్రీస్తు క్షమిస్తున్నాడు. ఎవరు నిన్ను నిందించలేదా అని దేవుడు అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి మనము చెయ్యని తప్పుల కోసము మనము పట్టుబడతాము, మనల్ని నిందిస్తారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ చేసిన తప్పు కోసమే తనని తీసుకొని వచ్చినది. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆ తప్పును కూడా యేసుక్రీస్తు తెలుసు ఈ స్త్రీ తప్పు చేసింది, పాపం చేసింది. అయినప్పటికీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నీ పాపంలో నేను నిన్ను నిందించను, ఇకపోయి మీరు పాపము చెయ్యకుండా ఉండు అని చెప్తున్నాడు. పాప సంకేతనం మనం చేసినప్పుడు గురువు మనకు ఇచ్చిన ఆ చివరి ఆజ్ఞ, ఇక వెళ్ళి నీవు అదే పాపము చెయ్యకుండా ఉండు అని చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయం 9వ వాక్యలో ఇట్లా అంటున్నాడు అన్నమాట. దేవుడు మనందరినీ కూడా మనము పశ్చాత్తాపపడి తన దగ్గరికి వచ్చి రక్షణ పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మనస్సు మనం చూడగలగాలి. దేవుడు మన తప్పులను, పాపములను లెక్క ఉంచుకునే దేవుడు తానే కాడు. మన పాపములో ఏ విధంగా ఈ యొక్క సూర్యుడు వచ్చినప్పుడు, వేడి వచ్చినప్పుడు మంచు ఎలా కరిగిపోతుందో అలా మనం పాపములను తీసివేసే దేవుడు మనకున్నాడు. యెషయా ప్రవక్త పుస్తకం 44వ అధ్యాయం 22వ వాక్యంలో దేవుడు అంటున్నాడు అన్నమాట, నీ పాపములను మంచు వలె కరిగింపచేస్తాను. మన పాపములను లెక్క పెట్టుకునే దేవుడు కాదు. మన పాపములను క్షమించడానికి, ఎంత గొప్ప పాపం చేసినా, ఎన్నిసార్లు చేసినా మనల్ని క్షమించడానికి సిద్ధము అంటే ఆ ప్రేమమయుడైన ఆ దేవుని ఈరోజు మనం చూడగలగాలి. ఆ దేవుని క్షమాపణ పదే పదే మనం అడగాలి. మనుషులమైనప్పటికీ మనము ప్రతిసారి చాలాసార్లు అడుగుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మనము లేచి దేవుని దగ్గర క్షమాపణ అడుగుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శిలువ నుండి పలికిన 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఏమంటున్నారు? నేనే నీవు నాతో పరలోకంలో ఉండెదవు అని నేను చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ఒక దొంగ, తాను స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క ఎడమ వైపు ఉండే ఆ దొంగను చూసి చెప్తున్నాడు, నీవు నేను మనమిద్దరము పాపము చేశాము కాబట్టి మనకు సిలువ వేస్తున్నారు. మనకు కరెక్ట్, మనకు రావాల్సిన దండనయే మనకు దొరుకుతుంది. కానీ ఈ మనిషి అటువంటి వాడు కాదు. ఎట్లా తెలిసింది ఆ వ్యక్తికి? ఈ వ్యక్తి పవిత్రమైన ఒక వ్యక్తి అని ఆ దొంగకి ఎలా తెలిసింది? తన జీవితం అంతా కూడా తప్పులు, పాపములు చేసుకొని జీవించిన ఆ మనిషికి ఎలా తెలిసింది? సిలువను ఎత్తుకొని నడిచేటప్పుడు ఆ వ్యక్తిని చూసి ఉండవచ్చు.
ఆ వ్యక్తి ఏ విధంగా ఒక్క నోటి నుండి తప్పుడు మాట మాట్లాడకుండా నిన్ను రేపు చూసుకుంటాను, నేను నా రాజ్యంలో వచ్చినప్పుడు, నాకు అధికారం ఉన్నప్పుడు అని ఒక మాట చెప్పలేదు. ఒక చూపుతో కూడా అటువంటి సంకేతం ఇవ్వలేదు. తాను ఆ శిలువలో చనిపోయేటప్పుడు అంత తీవ్ర వేదన అనుభవించినప్పుడు కూడా యేసుక్రీస్తు చెప్తున్నాడు, వీరిని క్షమించండి, వీరు చేయనది వీరు ఎరుగరు అని చెప్పినప్పుడు ఆ దొంగవాడు దాన్ని విని తన మనసు కరిగిపోయింది. తాను అంటున్నాడు, దేవా, నీవు నీ రాజ్యములో చేరినప్పుడు నన్ను కూడా ఒక్కసారి గుర్తుంచుకో, ఇంత మాత్రమే చెప్తున్నాడు. తనకు తెలుసు తన పాపములు క్షమించబడడానికి తనకు అర్హత లేదు. ఇంత గొప్ప ఘోరమైన పాపములు చేశాను, ఎలా నాకు సిగ్గు వేస్తుంది అడగడానికి, భయము వేస్తుంది ఈ మనిషిని చూడడానికి. అయినప్పటికీ కూడా ఒక చిన్ని కానుక, చిన్ని కోరిక, ఏమి, నీవు నీ రాజ్యంలో చేరినప్పుడు నన్ను గుర్తుంచుకో, ఇంత మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఆ దేవుని దగ్గర అడగవలసింది ఇదే, దేవా నన్ను గుర్తుంచుకో దేవా, నన్ను గుర్తుంచుకో దేవా, నేను మనిషిని, బలహీనురాలిని, చాలాసార్లు నేను పడుతూ ఉంటాను, పాప సంకేతనం చేసి లేచి అటు తిరిగినప్పుడే నా మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయి, దేవా నన్ను క్షమించు. ఇంత మాత్రమే ప్రియ సహోదరి సహోదరులారా మనం అడగవలసింది. మనకు నిరంతరమైన పశ్చాత్తాపము మన హృదయంలో కలగాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఏ విధముగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యంలో పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మార్కెట్లో నిలబడి యహూదులతో, ఆ ధర్మశాస్త్ర బోధకులతో అందరినీ సంబోధిస్తూ, నిన్న పిరికి వాడైన పేతురు ఈరోజు ధైర్యముతో పరిశుద్ధాత్మతో నింపబడి అక్కడ నిలబడి చెప్తున్నాడు అన్నమాట, మీరే దేవుని కుమారుడు. దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించి మన ఒక్కొక్కరిని, మన మానవాళిని అందరినీ కూడా రక్షించడానికి తాను ఈ దేవుని రాజ్యం గురించి ఆ సందేశం మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరే అతనిని చంపివేశారు. పేతురుకి ఎంత ధైర్యం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనకు కూడా ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో చెప్తున్నాడు, మీరే చంపివేశారు అని చెప్పినప్పుడు వాళ్ళ మనస్సు కరిగిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారనమాట, మేము ఏమి చేయాలి, తప్పు చేశాము, ఏమి చేయాలి అని అడిగినప్పుడు పేతురు వారితో చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్యంలో, మీరు పశ్చాత్తాపపడి జ్ఞాన స్నానం పొందుకోండి, మీరు పరిశుద్ధాత్మ వలన నింపబడతారు. ఇంత దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కుకి ఎంత శక్తి ఉన్నదో చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ఒక్కసారి మాట్లాడినప్పుడు, ఒక్క ప్రవచనం, ఒక్క ప్రసంగం చెప్పినప్పుడు ఎంతమంది జ్ఞానస్నానం పొందుతున్నారు? 3,000 మంది జ్ఞానస్నానం పొందుతున్నారు. 3,000 మంది కఠోరమైన హృదయం ఉండేవారు. నిన్న వీరిని సిలువ వేయండి అని చెప్పిన వారు, నిన్న వీరి ఈ యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా కుట్ర చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా 3,000 మంది మనస్తాపపడి వారు జ్ఞానస్నానం పొందుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు కూడా మన జీవితంలో సమయం మీరిపోలేదు. ఈ రోజు కూడా మనము పాప సంకేతనము చేయలేదు అంటే, మనము ఎల్లుండి దేవుని యొక్క పునరుత్థానములో భాగస్థులము అవ్వాలి అంటే ఒక మంచి పాప సంకేతనం చేసి ఇంకా సమయము మిగిలి ఉంది. రేపు మనము మంచి పాప సంకేతం చేసి దేవుని పునరుత్థానంలో మనమందరం కూడా భాగస్థులం అవ్వాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా మన కోసం తన జీవితంనే త్యాగముగా ఇచ్చాడు. తండ్రి దేవుని ప్రేమని చవిచూసి తాను పునరుత్థానుడైనప్పుడు మనకు 3 కార్యముల మీద విజయిస్తున్నాడు. ఆ పునరుత్థానంలో మనం కూడా భాగస్థులం అవ్వాలి. అప్పుడు మనకు కూడా ఈ 3 కార్యముల మీద మనకు విజయం లభిస్తుంది. మరణము మీద, పాపము మీద, సైతాను మీద. ఈ 3 కార్యములు మనల్ని ఇంకా భయపెట్టలేదు,
లోకంలో యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క విజయము దాన్ని పొందుకోవాలంటే ఇప్పుడు అది దానికి కరెక్ట్ అయిన సమయం. మంచి పాప సంగీతం చేసుకొని మనం అందరం కూడా దేవుని వైపు మళ్ళాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యంలో రాయబడినట్లు యోహాను బాప్తిస్తతో అందరూ వచ్చి అడుగుతున్నారన్నమాట, మేము ఏమి చేయాలి అన్నప్పుడు యోహాను వారికి ఒక పరామర్శ ఇస్తున్నాడు. ఏమి చేయాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యం చెప్తున్నాడు. మీరు ఇది చేస్తే మీరు రక్షణ పొందుతారు. మనము ఈ యొక్క కథోలిక సభలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం, క్యాటెకిజం నేర్చుకున్నాం, జ్ఞాన స్నానం పొంది ఉన్నాం, దివ్య సప్రసాదం తీసుకున్నాం, ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొంటున్నాం, బైబిల్ చదువుతున్నాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ కార్యములు చేసుకొని మరలా కూడా మనము పాపంలో పడితే యేసుక్రీస్తుతో మనం ప్రాధేయపడాలి. దేవా, నీ రాజ్యంలో చేరినప్పుడు నన్ను కూడా గుర్తుంచుకో అని చెప్పినప్పుడు ఆ యొక్క కుడివైపు ఉండే ఆ యొక్క దొంగ జీవితం అంతా కూడా తాను తప్పులు పాపములు చేసినప్పటికీ కూడా తనకు ఆ చివరి గడియలో, ఇంక కొద్దిసేపట్లో ఆ మనిషి చనిపోతాడు, కానీ ఆ చివరి గడియలో తను స్వర్గం కొట్టేశాడు అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఏమి మనము బాహ్యంగా చేసే అవసరమే లేదు. మన మనస్సు, మన లోపల ఉండే ఆ మనస్సులో ఒక చిన్ని మార్పు కలిగితే చాలు, అది చూస్తాడు దేవుడు. అది చూస్తాడు దేవుడు. చెట్టెక్కి కూర్చున్న జక్కయ్యని యేసుక్రీస్తు వేలాది మంది మనుషులు తన చుట్టూ ఉన్నప్పుడు ఆ చెట్టెక్కి కూర్చున్న జక్కయ్య హృదయం చూశాడు దేవుడు. ఈ రోజు నేను నీ ఇంటికి వస్తున్నాను, నీ ఇంట్లో ఉంటాను అని చెప్పినప్పుడు జక్కయ్యలో మనస్సు మార్పు కలిగింది. తాను యేసుక్రీస్తు తనతో ఏమీ మాట్లాడలేదు, కానీ జక్కయ్యని స్వయంగా చెప్తున్నాడు. ఏమని? నా యొక్క ఆస్తిలో సగము నేను ఈద వారికి ఇచ్చేస్తాను. నేను ఎవరైనా మోసం చేసినట్లయితే 4 రెట్లు వారికి ఇస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క చిన్న మార్పు మన మనసులో కలగాలి. అంటే నేను పాపము చేయకుండా ఉంటాను అని ఈరోజు నేను దేవునికి వాగ్దానము చేయగలుగుతానా? ప్రయత్నం చేస్తాను అంతే. మనిషి నేను మనిషిగానే ఉంటాను. రేపు మరలా నేను పాపం చేస్తాను, చేసినప్పటికీ నేను ఆ దేవుని దగ్గరికి వెళ్తాను. ప్రతిసారి నేను పడినప్పుడు నేను లేస్తాను. నేను పడినప్పుడు అక్కడే పడిపోయి ఉండిపోను. నేను లేచి మరలాడుతాను, దేవా నన్ను క్షమించు. ఎవరికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను వారిని మరలా నేను వెళ్ళి అడుగుతాను, నన్ను క్షమించు, నన్ను క్షమించగలుగుతావా? ఒక భార్య ఒక భర్తతో, ఒక భర్త ఒక భార్యతో అడగాలి. సారీ అని చెప్పకూడదు. సారీ అనేది ఒక చెడ్డ మాట. సారీ అని చెప్పకూడదు. సారీ అనేది చాలా కన్వీనియంట్గా అని చెప్పేది సారీ. అట్లా కాకుండా ఒక భార్య భర్తతోని, ఒక భర్త భార్యతోని అడగవలసింది ఇలా, నీవు నన్ను క్షమించగలుగుతావా? కన్నులలో చూస్తూ అడగాలి, నీవు నన్ను క్షమించగలుగుతావా? నేను నీకు వ్యతిరేకంగా చేసిన పాపంకు నీవు నన్ను క్షమించగలుగుతావా? నన్ను క్షమించు. ఆ విధంగా అడగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు సిలువ నుండి చెప్పిన ఈ యొక్క 2వ మాట మనల్ని చూసి తాను పదే పదే చెప్తాడు. మనము పాప క్షమాపణ అడిగినప్పుడు, పాప సంకేతనం చేసినప్పుడు, ఇతరుల పాపములను చూసి వారు నాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు కూడా నేను అది పర్వాలేదు, నేను దాన్ని క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు, ఇతరులతో మనస్పర్ధ ఉన్న వారితోనే సత్యపడడానికి నేను వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు మనల్ని చూసి చెప్తాడు, ఈరోజు నీవు నాతో పరలోకంలో ఉంటావు. యేసుక్రీస్తు 3వ మాట తన తల్లిని చూస్తున్నాడు అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 2 వాకులో మనం ఒకసారి విందాం. యోహాను సువార్త 19లో 26, 27.
అయితే యేసుక్రీస్తు సిలువ కింద చాలా మనుషులను చాలా మందిని చూస్తున్నాడు అనమాట. ఈరోజు తను ఆలోచిస్తున్నాడు అనమాట, నా తల్లి ఏం జరుగుతుంది, ఇంకా నా తల్లిని ఎవరు చూస్తుందా? యేసుక్రీస్తుకి ఇంక వేరే సహోదరులు ఎవరు లేరు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడినట్లు దాంట్లో రాసి ఉంది అనమాట. యేసుక్రీస్తు ఒక వడ్రంగి, తన తల్లి మరియా మాకు తెలుసు, తన సహోదరులు తన సహోదరులు మనకు తెలుసు అని రాయబడి ఉంది. అంటే సహోదరులు అంటే కజిన్స్, వారి మామ కొడుకు కావచ్చు, లేకుంటే అత్త కొడుకు కావచ్చు, అట్లాంటిది. అటువంటి బంధం ఉన్న వాళ్ళందరినీ కూడా సహోదరులనే చెప్పేవారు. అయితే యేసుక్రీస్తుకి సొంతంగా ఒక సహోదరి కానీ సహోదరులు లేరు. అట్లా ఉంటే మరియ తల్లిని ఆ సహోదరుడు కానీ సహోదరి వాళ్ళు చూసుకునేవారు కదా. అక్కడ ఇంకొకరికి యోహాను తనకు సంబంధమైన వారు కాదు, తన బంధువు కాదు. అయినప్పటికీ యోహానికి ఎందుకు అప్పగిస్తున్నారు? తనకు సొంత సహోదరులు లేనందుకే. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు సిలువ కింద ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాడు. తన తల్లిని చూస్తున్నాడు, వ్యాకులభరితమైన తన తల్లి. సీమోను ఆ రోజు లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వాక్యంలో సీమోను చెప్పినట్టు, ఒక ఖడ్గము నీ హృదయం నుండి దూచుకొని పోవును అని చెప్పిన మాటలు మరియ తల్లి అనుభవిస్తుంది. ఈ సిలువ మార్గంలో యేసుక్రీస్తుతో పాటు నడిచిందా. ఎంతో మంది భయపడి పారిపోయారు, కానీ ఆ దేవుని తల్లి యేసుక్రీస్తుతో నడిచింది. తాను మరణించేంత వరకు, భూస్థాపితం చేసేంత వరకు సిలువ కింద నిలబడి ఉంది ఆ తల్లి. ఆ తల్లికి తన సొంత కుమారుడు, యువకుడైన తన సొంత కుమారుడు చనిపోతుంటే ఆ వేదన భరించలేకపోయింది. యేసుక్రీస్తు కూడా ఆ యొక్క వేదనని చూడగలుగుతున్నాడు. అందుకే ఆ తల్లిని, నేను వెళ్ళిన తర్వాత ఆ తల్లి అనాథగా ఉండకూడదు. ఆ తల్లి ఎవరైనా ఆ తల్లిని చూసుకోవాలి, ఆ మనిషిని చూసుకోవాలి. ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తి కోసము యేసుక్రీస్తుని మనస్సులో ఉండేది అది మాత్రమే. మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ విధంగా చూస్తున్నాము. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కుటుంబంలోనే జీవిస్తూ అనాథలుగా జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అయినా కూడా నేను ఒంటరి దానిని, నేను ఒంటరి వాణ్ణి అని ఆ యొక్క ఒంటరితనము అనుభవించే చాలా మంది ఉన్నారు. వారితో యేసుక్రీస్తు అంటున్నారు, నిన్ను అనాథగా నేను విడిచిపెట్టను, నేను నీ దగ్గరికి వస్తాను, నీకు తోడుగా యేసుక్రీస్తు ఉంటాడు అని యేసుక్రీస్తు ఈరోజు మనకు హామీ ఇస్తున్నాడు. ఆ సిలువ కింద నిలబడిన ఆ వ్యక్తిని యోహాను అని అక్కడ రాయలేదు. బైబిల్లో ఏం రాసి ఉంది? యేసుక్రీస్తు అధికముగా ప్రేమించే శిష్యుడు అని రాసి ఉంది. అది యోహాను కాకుండా యోహాను కావచ్చు. అది ఎవరు అక్కడ నిలబడినది? అక్కడ నిలబడినది మీరు, నేనే అక్కడ నిలబడినది. నాకు రిప్రజెంటేటివ్గా యోహాను అక్కడ నిలబడ్డాడు అంతే. అయితే యేసుక్రీస్తు సిలువ నుండి చెప్తున్నాడు, ఆ యొక్క తల్లిని చూసి తల్లి అనే పదము మర్చిపోయాడా? స్త్రీ అని సంబోధిస్తున్నాడు. స్త్రీ అని సంబోధిస్తున్నాడు. మీ పిల్లలు రేపు వచ్చి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి మిమ్మల్ని స్త్రీ అని సంబోధిస్తే ఏమనుకుంటారు? అయితే యేసుక్రీస్తు స్త్రీ అని సంబోధించి చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమార్తె అని మన ఒక్కొక్కరిని చూసి చెప్తున్నాడు. మనమే ఆ తల్లికి కుమారులు, కుమార్తె. ఆ తల్లితో, ఆ యోహానుతో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. తల్లి అనే పదము మర్చిపోలేదు యేసుక్రీస్తు. అయినప్పటికీ కూడా స్త్రీ అని సంబోధిస్తున్నాడు. ఈ స్త్రీ అనే ఆ సంబోధన ముందు ఎక్కడ చూస్తున్నామంటే బైబిల్లో 3వ అధ్యాయం, అంటే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వాక్యంలో మనిషి మొదటిగా పాపము చేసినప్పుడు ఆ పాపము పరిహరించడానికి ఈ యొక్క ప్రణాళిక వేసిన తండ్రి దేవుడు చెప్తున్నాడు అనమాట, స్త్రీకి నీకు వైరము కలిగిస్తాను. నీకు అంటే సైతానికి స్త్రీకి ఎప్పుడు కూడా ఒక వైర్యము ఉంటుంది.
సైతాను సంతతి వారు మీ మొడుమలను కలిసెదరు, స్త్రీ యొక్క సంతతి సైతాను తలను చితగొట్టును అని ఆ రోజు తండ్రి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అక్కడ స్త్రీ అని సంబోధించాడు. అదే స్త్రీ ఈరోజు శిలువ కింద నిలబడినది. ఆ స్త్రీ యొక్క కుమార్తె యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి 3వ రోజు పునరుత్థానుడైనప్పుడు సైతాను తలని చితక కొట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా ఈ యొక్క సంబోధన మనం చూస్తున్నాం. కానాపల్లిలో పండగ విందు జరుగుతున్నప్పుడు వారికి ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఆ తల్లి వచ్చి యేసుక్రీస్తుతో చెప్తున్నది అనమాట, ఇదిగో వారికి ద్రాక్షారసం లేదు. అయితే ఆ స్త్రీని, ఆ యొక్క వ్యక్తిని, తన తల్లిని తాను సంబోధిస్తున్నాడు. స్త్రీ, నీకు నాకు ఏమిటి, నా గడియ ఇంకా రాలేదు అని చెప్పినప్పటికీ కూడా ఆ తల్లి చెప్పిన మాటను శిరస వహించుకొని యేసుక్రీస్తు తన సమయము రాలేదని తెలిసి ఉంది కూడా తాను అద్భుతం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము మరియ తల్లిని గట్టిగా పట్టుకుంటే మనకు కావలసిన కార్యములో యేసుక్రీస్తుని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి మరియ తల్లి మన జీవితంలో అద్భుతాలు చేపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్త్రీ అనే పదము ఆది కాండం నుంచి దర్శన గ్రంథము వరకు ఇది రాయబడి ఉంది. మనము గలతీయులకు రాసిన లేఖలో చూస్తున్నాము. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వాక్యంలో రాసి ఉంది, సమయము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఒక స్త్రీ నుండి జన్మించెను. దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించెను. తాను ఒక స్త్రీ నుండి జన్మించెను. స్త్రీ నుండి జన్మిస్తారు కదా, దేవుడు ఎందుకు అలా రాశారు, ఎందుకు అట్లా రాయబడి ఉంది? ఆది కాండంలో చెప్పిన స్త్రీ ఇదే అని నిరూపించడానికి, చెప్పడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, అది శిలువ కింద నిలబడినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన 3వ వాక్కు, స్త్రీ ఇదిగో నీ కుమారుడు. మనమందరం కూడా ఆలోచించాలి, మనము ఆ శిలువ కింద నిలబడి ఉన్నాం. మరియ తల్లితో పాటు, మరియ తల్లితో యేసుక్రీస్తు అంటున్నాడు, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమార్తె. మనతో యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను ఆ రోజు నుండి మరియని తన తల్లిగా స్వీకరించి తన ఇంటికి తీసుకెళ్లారట. ఆ రోజు నుంచి యోహాను జీవితమే మారిపోయింది. తాను ఒకవేళ కొన్ని రోజుల తర్వాత అడిగి ఉండవచ్చు, యేసువా, నా తల్లి ఇన్ని రోజులు నాతో పాటు ఉంది కదా, ఎక్కడ ఒక్కసారి నాకు చూడాలని ఉంది అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? తాను స్వర్గము తెరిచి ఈ భూమి మీద ఉన్నప్పుడే యోహానుకి ఆ స్వర్గంలో జరుగుతున్న కార్యములు చూపిస్తున్నాడు. అది చూసిన యోహాను దర్శన గ్రంథం అనే పుస్తకమే రాశాడు. స్వర్గంలో జరుగుతున్న కార్యములు అక్కడ తన తల్లిని చూశాడు. అక్కడ తను కొన్ని రోజుల పాటు తనతో పాటు ఉంటే తన తల్లిని అక్కడ చూడగలిగాడు. దర్శన గ్రంథం 12వ అధ్యాయము 1వ వాక్యంలో రాయబడి ఉంది, స్వర్గంలో ఒక గొప్ప సంకేతం కనిపించినది. ఒక స్త్రీ, తనకు వస్త్రం ఏమిటి? సూర్యుడు తన వస్త్రం, చంద్రుడు తన పాదముల కింద 12 నక్షత్రముల కిరీటము వేసుకొని ఉండిన అదే స్త్రీ, ఆది కాండంలో చెప్పిన స్త్రీ, ఇదిగో దర్శన గ్రంథంలో స్వర్గంలో మన కోసము ప్రార్థన చేయడానికి అక్కడ కూర్చొని ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇది ఆలోచించాలి. దేవుడు మన కోసము ఒక తల్లిని, మన కోసం తల్లిని ఇచ్చి ఆ తల్లి స్వర్గంలో రాజ్ఞిగా చేశాడు. ఆ తల్లిని ఎవరు వెంబడిస్తారో, ఆ తల్లి ప్రార్థన ఎవరు కోరుకుంటారో మనకు స్వర్గంలో చేరడానికి అవకాశం ఉంటుంది. మనము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 17వ వాక్కు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, మనమందరము మరియ తల్లి బిడ్డలమని అక్కడ రాయబడి ఉంది. దాంట్లో రాసి ఉంది అనమాట, యేసుక్రీస్తుని సాక్షిగా నిలబడే వాళ్ళు, యేసుక్రీస్తుని వాక్కు ప్రకారము జీవించే వాళ్ళు మరియ తల్లి యొక్క బిడ్డలు అని అక్కడ రాసి ఉంది. మనతో చాలా మంది అడుగుతూ ఉంటారు, మరియ తల్లికి విలువ లేదు, యేసుక్రీస్తునికి జన్మ ఇచ్చిన తర్వాత కోడి గుడ్డులాగా దాన్ని బయటికి పడేయాలని కొంతమంది మనతో చెప్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మరియ తల్లిని ఈ
ఈ యొక్క రక్షణ కార్యంలో ఒక గొప్ప స్థానం ఇచ్చి ఉన్నారు. మరియ తల్లి జన్మించక మునిపే ఆమెని పరిశుద్ధులుగా ఉంచారు. అందుకే మనము డిసెంబర్ 8వ తారీఖు మరియ తల్లి యొక్క పండగని కొనియాడుతున్నాం.